గారు గతంలో నారా లోకేష్ పై అనేక ఆరోపణలు చేశారు. ఈరోజు లోకేష్ గారిని కలిశారు. మీ మధ్య మీటింగ్ ఏం జరిగింది, ఆయన ఏమంటున్నారు? ఆయన నిజంగా ఏంటంటే అప్పుడు ఏంటంటే నేను చెప్పా ఏపీఎన్లో చిప్పు దొప్పినప్పుడు ఎన్నో మాటలు మాట్లాడతాం మనం. చిప్పు కరెక్ట్గా ఉందనుకోండి అన్నీ కరెక్ట్గా ఉంటాయి. బాబు నువ్వు ఇలా మాట్లాడు అని అంటే అలా మాట్లాడాలి. అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు ఉన్నారు, మనం పేర్లు అనవసరం చెప్పడం. అన్న నువ్వు అపోజిషన్ అప్పటి నుంచి ఉన్నావు, ఇంకేముంది నువ్వు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఏదో ఒరే మీకు దండం పెడతాను రా నిజమేనరా ఇదంతా అంటే ఒరే నిజమన్నా నువ్వు అపోజిషన్లో ఉన్నావు మళ్ళీ రా అన్న నువ్వు అది అని మళ్ళీ తీసుకొచ్చారు. మేమేం అడగలే, మాకు ఇమ్మనమని ఇచ్చారు. ఇచ్చిన ఎక్కడైనా సరే ఒక పిల్లోడు ఇవ్వడానికి 9 నెలలు పడుతుంది, 3వ నెలలోనే మాకు అబార్షన్ అయిపోయి బయటికి పంపించారు. సరే మేము మాట్లాడిందే కరెక్టేనంటే అసలు అమ్మాయి ఎవరితోటి ఈయన మాట్లాడాడు. ఇక్కడ సంజన సుకన్య అని ఇద్దరు ఉన్నారు. ఏం చేస్తావు, అన్నం పెడతావు, ఏదో ఒకటి పెడతారులేండి, తలాంటి ఏదో పెడతారులేండి అందాం. ఇవన్నీ క్లియరు. ఆడ జిప్పిప్పు చూపించాడు. పోర్న్ సెక్స్లో వరల్డ్లో 3rd ప్లేస్లో ఉంది 10 రోజులు. వీళ్ళు పార్లమెంట్లో ఉన్నవాళ్ళు అన్నమాట. గోరంట్ల మాధవ్ గారు, ఆయన ఎక్కడ కనపట్లేదు. ఇలాంటి వాళ్ళందరూ ఉండబట్టి రాజకీయంలో అప్పుడు మమ్మల్ని చూపించారు ఫోకస్గా. మీకు చూపించే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీ చరిత్ర అంతా నా దగ్గర ఉంది. లోకేష్ బాబు దగ్గర ఉన్న ఒక డైరీ, రెడ్ డైరీ, నేను మొన్న కూడా ఒక మీటింగ్లో చెప్పా, పిఆర్ డైరీ అని ఉంది, పృథ్వీరాజ్ డైరీ. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు మేము ప్రచారం చేసాం. మీరు ఏం దోచుకున్నారు, మీ నియోజకవర్గంలో నీ డబ్బులు ఎంత ఉండే అప్పుడు, ఇప్పుడు ఎంత ఉన్నాయి, దీనికి సమాధానం చెప్పరా నాయన, నువ్వు గెలిచినంత పని, నువ్వు దీనికి సమాధానం చెప్పు, ప్రజలకు సమాధానం చెప్పు. మేము అదే మాట్లాడతాం. మీ అవకతవకల మీదే మేము మాట్లాడతాం. ఇక లోకేష్ గారిది విషయం అంటే నిజంగా మేము ఏబిఎన్లోనే చెప్పాం, మీరు చూసారో లేదు. క్షమాపణ అడుగుతున్నాం చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, వీళ్ళందరినీ. ఏదో నువ్వు ఎంతటోడు అనేటప్పుడు ఇంత అన్నాడు అంత అన్నాడు, గంగరాజు అనే పాట కూడా ఉంది మనకి. నేనేదో రెచ్చిపోయి మాట్లాడేసి తర్వాత నాకు కోవిడ్ వచ్చాక బెడ్ అడిగితే బెడ్ లేదన్నారు, 48 అవర్స్లో అబ్జర్వేషన్లో పెట్టాలన్నారు. అప్పుడు మెగా ఫ్యామిలీ నాగబాబు గారు పిలిచి నాకు బెడ్ ఇచ్చి ఆ రకంగా నేను ఇంకా వద్దనుకున్నారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా మా వైఫ్ కానీ చుట్టాలు కానీ పిల్లలు కానీ వెంకటేశ్వర ఫోటో మీద ఒట్టేయించి ఇమ్మీడియట్గా రాజీనామా చేస్తావా లేదా వైసీపీకి రిజైన్ చేసేసి వద్దురానైనా ఈ దరిద్రం అన్నాక అప్పుడు ఆ చెప్పు పోయిందండి. ఫ్రెష్గా ఏబిఎన్కి వెళ్ళి నేను ఇంటర్వ్యూ చెప్పాను రాధాకృష్ణ గారు. ఇప్పుడు పోసాని గురించి మీకు తెలియదు ఏముంది. ఇంకా పోసాని కృష్ణమూర్తి సినిమా వాళ్ళు ఎవ్వరూ లేరు, వాళ్ళిద్దరే ఉన్నారు అక్కడ. ఇప్పుడు 95 మంది వీళ్ళు ఎవరు ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్స్. ఒకప్పుడు రాఘవేంద్ర గారు ఒకరు ఉండేవారు, మనం చూసాం. ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి ఒక రాఘవేంద్ర గారు ఉండేవారు, ఒక 5-6 ఉండేవారు అది మెంబర్స్. ఇదేంటి ఇది, ఒక్కొక్కరికి బ్రహ్మాండమైన శాలరీసు, వాళ్ళ కార్లు, వాళ్ళ గన్మెన్లు, వీళ్ళు ఏం పుడిచారు, అందరూ నిశానిగాళ్లే కదా ఎవరు అంత అక్కడ ఉంది. ఓ గట్టిగా మాట్లాడితే ఏదనంటే మేము సిద్ధం, దేనికి సిద్ధం, ఓడిపోవడానికి సిద్ధం. ఇప్పుడు కేఏ పాల్దే నిన్న చూశాను నేను, మా ఓటు చూపించాడు నిన్న. వైట్ హౌస్ ఎదురకుండా పెడితే కేఏ పాల్ గారు ఎంత ఘన చరిత్ర కలిగినోడు. 14 లక్షల మంది ఉండేవారంటే మీటింగ్కి ఒక్కొక్క స్పీచ్ చెప్పాలంటే 40 కోట్లు ఇచ్చి పిలిపించేవారంటండి ఆయన్ని. అలాంటి కేఏ పాల్ రాజశేఖర రెడ్డి గారి దెబ్బకి పక్కకి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఈ దెబ్బకి చెప్తూనే ఉన్నాడు, నన్ను ఆశీర్వదించి నన్ను నా ఆశీస్సులు తీసుకోండి, మీకు పనికొస్తే నాశనం అయిపోతారని ఏ మాట అన్నాడు తాడేపల్లి. అదే జరుగుద్దండి. తీర్పు అయితే ప్రజలు రండి.